సాధారణంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కథ మొత్తం పూర్తిగా వింటేనే ఆ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించగలరు. ఎక్కడ ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ఏ సందర్భంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరం పడుతుంది, ఎలాంటి పాటను కంపోజ్ చేయాలి, వాటికి తగ్గ మ్యూజిక్ ఎలా ఇవ్వాలి అనేది ఆ కథను పట్టే ఉంటుంది. మరి అలా ఒక డైరెక్టర్ పూర్తి కథను సంగీత దర్శకుడికి చెప్తే తప్ప మంచి అవుట్పుట్ రాదు. హీరోకి హీరోయిన్కి స్టోరీ సగం చెప్పినా సరిపోతుంది, కానీ సంగీత దర్శకుడికి మాత్రం పూర్తి స్థాయిలో కథను వినిపించి తీరాల్సిందే. అప్పుడే సినిమాకు ప్రాణం పోసే సంగీతం వస్తుంది. అలాంటి సంగీతం ప్రజల్లో నోళ్లలో ఎప్పుడు నానుతూ ఉంటుంది. ఎవరికైనా కూడా ఒక కథ పూర్తిగా వినాలంటే దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అలా వినే ఓపిక ఉంటేనే మంచి సంగీతం వస్తుంది అని దర్శకుడు కూడా ఫీల్ అవుతాడు. కానీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న దర్శకుడు అనిరుద్ ఒక కథను వినాలంటే చాలా బోర్గా ఫీల్ అవుతాడట. పూర్తి కథ వినాలంటే తన వల్ల కాదట. కాసేపటికి నీరసం వచ్చేసిన ఫీలింగ్ వస్తుందట. మరి కథ వినకుండా సంగీతం ఎలా ఇస్తారు అంటే, మొత్తం కథను గంట సమయంలోనే చెప్పగలిగితేనే ఆ సినిమాకి సంగీతం కొట్టగలడు అనిరుద్. 4 గంటల కథ వినాలంటే నాతో కాదు, కేవలం గంట సమయం ఇస్తాను, కథ చెప్పి వెళ్ళిపోండి, మీకు కావలసిన సంగీతం ఇస్తానని ముందే డైరెక్టర్స్ కి కండిషన్ పెడతారట. ఇలా గంటకు మించి ఇంతవరకు ఏ సినిమా కథను వినలేదట. కేవలం గంట సమయం మాత్రమే కథ విని అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే అనిరుద్ అనే మారు పేరు తెచ్చుకున్నారు. మరి గంటకే ఇలాంటి సంగీతం ఇస్తున్నాడు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా 3 నుంచి 4 గంటలు పూర్తి కథను దర్శకుడు వినిపిస్తే ఇంకా ఎలాంటి సంగీతం బయటకు వస్తుందో చెప్పాల్సిన అవసరమేముంది.